హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బౌద్ధ మతం గురించి చూద్దాం. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563లో కపిలవస్తు నగర సమీపంలో లుంబిని గ్రామంలోని సాల్ వృక్షం కింద జన్మించాడు. ఇతని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతని రథం నడుపువాడి పేరు చెన్నడు. ఇతని గుర్రం పేరు కంటక. ఇతను శాక్య వంశానికి చెందినవాడు. గౌతమ బుద్ధుని తల్లిదండ్రులు వచ్చేసి తండ్రి సిద్ధోధనుడు, తల్లి మాయాదేవి. అతనికి భార్య యశోద, తర్వాత అతని కుమారుడు రాహులుడు, కుమార్తె ప్రియాంక. ఓకే, కపిలవస్తు నగరంలో జన్మించాడు. ఇప్పుడు ఆ కపిలవస్తు నగరంలో తను చూసినటువంటి 4 సంఘటనలను చూడడం వల్ల తను వైరాగ్యంతో సంసార జీవితం మీద విరక్తి చెంది జ్ఞానోదయం కోసం బయలుదేరాడు. ఆ 4 సంఘటనలు ఏంటివంటే, 1 రోగి, 2 వృద్ధుడు, 3 శవం, 4 సన్యాసి. ఈ 4 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 చూసి అతను 29వ ఏట అందరిని వదిలి సన్యసించాడు. దీనినే మహాభినిష్క్రమణ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గౌతమ బుద్ధుని జీవితంలో మహాభినిష్క్రమణం అని దేనిని అంటారు అని మనకు గతంలో అడిగారు. చాలా ఇంపార్టెంట్. అలాగే తన 35వ ఏట గయాలోని రావి వృక్షం కింద 40 రోజుల పాటు ధ్యానంలో ఉన్నప్పుడు అతనికి జ్ఞానోదయము అయ్యింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అతను 8వ ఏట సన్యసించాడు, 8వ ఏట జ్ఞానోదయం పొందింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ తను పొందిన జ్ఞానాన్ని మొదటగా వారణాసి సమీపంలోని జింకల వనములో 5 శిష్యులకు తన బోధనను వినిపించాడు. తన సిద్ధాంతాలను, తన బౌద్ధమత బోధనను వినిపించాడు. దీనినే ధర్మచక్ర పరివర్తనం అంటారు. అతను తన 80వ ఏట క్రీస్తు పూర్వం 483లో మల్ల రాజధాని కుశీనగరంలో నిర్వాణం చెందాడు, అంటే మరణించాడు. దీనిని మహాపరినిర్వాణం అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అతను ఏ నగరంలో మరణించాడు, 8వ ఏట క్రీస్తు పూర్వం ఏ సంవత్సరంలో, ఎక్కడ జన్మించాడు అనేది, జ్ఞానోదయము ఎక్కడ పొందాడు, జ్ఞానోదయం అయింది గయాలోని ఆవేశంగా ఎక్కడ. ఈ 3 పాయింట్లు మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలను పంచకళ్యాణాలు అంటారు. అతని జీవితంలో 5 సంఘటనలు జరిగాయి కాబట్టి పంచకళ్యాణాలు. అది వచ్చేసి అతడు జన్మించడము, అతని జన్మం 1, అతను ఇంటి నుంచి సన్యాసం చేశాడు కదా, అది మహాభినిష్క్రమణం, అది పంచకళ్యాణంలో 2వది. అతనుకు రావి వృత్తి కింద ఉన్నప్పుడు జ్ఞానోదయం పొందాడు, ఇది 3వ పంచకళ్యాణం. అతడు ధర్మచక్ర పరివర్తనం, జింకల వనంలో ధర్మచక్ర పరివర్తనం గురించి 5 శిష్యులకు చెప్పాడు, అది అతని జీవిత సంఘటనలో 4వది. అతడు మరణించాడు, ఇది 5వది. ఈ పంచకళ్యాణాలను 5 గుర్తులతో సూచించారు. 1 కమలం పువ్వు, అతని జననంకు గుర్తుగా. 2వది గుర్రం, 2వ పంచకళ్యాణి మహాభినిష్క్రమణముకి. అతను ఇంటి నుంచి వదిలాడు కదా,
వదిలి వెళ్ళాడు కదా, దానికి గుర్తుగా మహాభి నిష్క్రమణ. అతనికి రావి వృక్షం కింద జ్ఞానోదయం అయింది, అది రావి వృక్షం. అతను తన బోధనను ధర్మచక్ర పరివర్తనం 5 శిష్యులకు చెప్పాడు, అది 8 పుల్లలుగా గల ధర్మచక్రంగా గుర్తించారు. అతను మహాపరినిర్వాణం, దానికి గుర్తుగా స్తూపం. మనకు ఈ పంచకళ్యాణాలు చెక్కబడినటువంటి స్తూపము అమరావతి. అమరావతి స్తూపం మీద బుద్ధుని యొక్క జీవిత సంఘటనలు 5 కూడా చెక్కబడ్డాయి. అతను మరణించిన తర్వాత అతని అస్థికలు దేశంలోని నలుమూలలా తీసుకెళ్ళి వాటిపై స్తూపాలు నిర్మించారు. అలాగే అతను 5 శిష్యులకి బోధించాడు. వాళ్ళ పేర్లు వచ్చేసి 1 కౌండిన్య, 2 తిప్ప, 3 బోధియ, 4 అసగి, 5 మహానామ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటి క్వశ్చన్సే, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము నెక్స్ట్ వీడియోలో బౌద్ధ మతం సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మన వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరికొంతమందికి చేరుతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.